దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తలలు వంచి నాతో పాటు కలిసి మీరు ఏకీవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచవలసిందిగా ప్రభు దాసుడు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ దినమును నాయన మరి ఒక్కసారి మీ పాద సన్నిధిలో ప్రణమిల్లుతున్నాం. ఈ దినమును నాయన అల్పుడునైన నన్ను, నా నోటిని బలపరిచి అయా నీ సన్నిధానము ఎదుట నిలువు పెట్టి నీ బిడ్డలైన ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ నిలుచుని మాట్లాడబో వ్యక్తి నేను కాదు ప్రభువా, సాక్షాత్తు మీరై ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అటు రీతిగా అయా నిలుచున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి. వారిని ఆలోచింపచేసి వారి అవసరతలు ఆఖర్లు ఎరిగి ఉన్న దేవుడు కనుక నీ నామ మహిమార్థమై సిద్ధపరచుమని వేడుకొనుచు సకలము మీ చేతులకే అప్పగిస్తూ సమస్తము అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, మంచిది. ఈ దినాన్ని మనం ఏం ధ్యానించబోతున్నాం? కథకి చెప్పాలి. హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు. ఇంకా అక్కడే ఉంటారా? ఇంక ముందుకు రారా? అది అయిపోలేదా? జీసస్ లార్డ్ అయిపోయిందమ్మా, అయిపోయింది అది. ఇంక ఎన్ని పార్ట్స్ చెప్తాం? అది 3 పార్ట్స్ అయిపోయింది, రైట్? అవునా? సో ఈ రోజున దేవుడు కొత్తగా మనతో మాట్లాడబోతున్నాడు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, లూకా సువార్త 18వ అధ్యాయం మీద ఇంచుమించుగా మనం ఎన్ని నెలలు ధ్యానిస్తున్నాం? 2 నెలలు అవుతుందా నాకు తెలిసి. ఇంకొక నెల ధ్యానిస్తామేమో మోస్ట్లీ. దేవుడు అవి శ్రేష్టమైన మాటలు. అవి ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క ఆత్మీయ జీవితానికి చాలా అర్థవంతమైన మాటలు, విలువైన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. అయితే ఈ దినాన మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటనేది మనకు తెలుసు. ఏంటి అంటే, లూకా సువార్తలో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? నా 18వ అధ్యాయంలో ఎవరెవరిది? మొదటి ప్రార్థన ఎవరిది? వెరీ గుడ్. రెండవది పరిసయ్యుడి ప్రార్థన. మూడవది సుంకరి ప్రార్థన. నాలుగవది గుడ్. ఇప్పుడు ఏం ధ్యానించబోతున్నాం మనం? వెరీ గుడ్, వెరీ గుడ్. అధికారి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు నాతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాం. జీవ గ్రంథములు తెచ్చిన వారు తెరచి చూడండి. 18వ వచనం ఒకసారి చదువుతారా? ఒకళ్ళు చదవండి. చాలమ్మా, చాలు. నిజానికి అక్కడ ఒక 2 వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణ ఏంటంటే, ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క మాటలో చాలా ఆంతర్యం దాగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆంతర్యం దాగి ఉందంటే, భూమికిని పరలోకానికి ఒక మధ్యస్థమైన, దాన్ని ఏమంటారు, ఒక త్రోవ లాంటి ఒక సందర్భం ఉన్నది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు గమనిస్తే అక్కడ ఒక అధికారి ఆయనను చూచి, ఎవరు ఆయన? ఎవరు ఆయన అంటే ఎవరు? హల్లెలూయా. బైబిల్లో అతి ఎక్కువగా రాయబడిన మాట అది. ఏంటది? ఆయన. ఎవరు? ఆయనే మా నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఆ విధంగా ఆలోచన చేస్తే ఆయనను చూచి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి అక్కడ ఒక అధికారి మాట్లాడుతున్నాడు. అయితే ఇదే వృత్తాంతం ఇప్పుడు మనం ధ్యానించబోతున్న ఈ వృత్తాంతము 3 సువార్తల్లో రాయబడి ఉంది. 3 సువార్తల్లో వారి వారి ఉద్దేశానుసారంగా వారు రాశారు. లూకా చూస్తే, వైద్యుడైన లూకా అతనికున్న జ్ఞానముని బట్టో, అతనికున్న విద్యని బట్టో అతన్ని అధికారి అని సంబోధించాడు. ఏమని? అధికారి అని సంబోధించాడు. అయితే అదే సందర్భం మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి ఉంటుంది. మీరు రాసుకోండి, ఏం తెరిచి చూడొద్దు. ఓకే, మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి తెరచబడి ఉంటుంది. అక్కడ
ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చదువమ్మా. చాలమ్మా. ఏమనుంది? ఒకడు పరిగెత్తుకొని వచ్చి, అంటే అక్కడ ఒకడు అని సంబోధించారు. హల్లెలూయా. అక్కడ లూకా చూస్తే అధికారి అని సంబోధించాడు. అదేవిధంగా మత్తయి సువార్త 19:16-26 అనుకుంటుంది, రాసుకోండి అంతవరకే. సో ఆ క్రమంలో మనం ఆలోచన చేస్తే నిజానికి మనం అంతిమంగా ఒక డెసిషన్కి వద్దాం. ఖచ్చితంగా అతను హోదాలో లేకపోతే అధికారి అని రాయరు, అవునా? హల్లెలూయా, అవునా కదా? ఆ అధికారి అని అక్కడ సంబోధించరు. అధికారి అని సంబోధిస్తున్నాడు అంటే లూకా ఖచ్చితంగా అతను ఏదో ఒక విభాగానికి చెందిన అధికారి అయి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే ఆ అధికారి ఆయనను చూసి, అంటే క్రీస్తును చూసి మాట్లాడుతున్నాడు. అయితే ఏమడుగుతున్నాడు అంటే, సద్బోధకుడా, ఏమంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలెను? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి అతను అడుగుతున్న విషయం చిన్న విషయం కాదు. చిన్న విషయమా అది? నిజానికి చాలామంది విశ్వాసుల్లో ఉండే ప్రశ్న అది. అంతిమంగా క్రీస్తుని అనుసరిస్తున్న మనకి, క్రైస్తవులమని భావిస్తూ క్రీస్తుని ఎరిగి ఉన్న మనకి ఒక విషయం తెలియాలి. అంతిమంగా మన గమ్యం ఎక్కడికి? పెద్దగా చెప్పండి అమ్మా. ఎక్కడికి? పరలోకానికి. హల్లెలూయా, అవునా? నేను ఎవరు మాట్లాడట్లేదు ఎందుకని? అంతిమంగా మన గమ్యం ఎక్కడికి? ఇలా వెళ్ళిపోతావా? ఎలా వెళ్తావు మరి? మహిమ శరీరంతో. ఈ అక్షయమైన ఈ శరీరముని ఇక్కడ విడిచేసి మనం వెళ్ళిపోతాం, రైట్? ఇక్కడ విడిచిపెట్టేసి మహిమ శరీరముతో వెళ్తాం. హల్లెలూయా. చాలామంది అంటారు హనోకు ఆయనతో నడిచాడని, శరీరంతో వెళ్ళిపోయాడని, అవునా? చాలామంది అంటారు. కానీ సందర్భం వచ్చినండి మాట్లాడతాను. కాదు, హనోకు చనిపోయాడు. అది సందర్భం అది కాదు కానీ అది. సో నేను చెప్తాను మీకు అది ఒక సందర్భం వచ్చినప్పుడు, అవునా? నేను మీకు అది మీకు తెలియజేస్తాను. లేదా ఈ కూడికి అయిపోయిన తర్వాత అడగండి, నేను మీకు తెలియజేస్తాను క్లియర్గా. హల్లెలూయా. ఎందుకంటే శరీరముకి రక్త మాంసములకి ప్రవేశం లేదు పరలోకంలో. హల్లెలూయా, అవునా కదా? రక్త మాంసాలకు ప్రవేశం లేదు. ఆ విధంగా హనోకు అలా కొనిపోయాడని ఉంది శరీరంతోనే. నెవర్, శరీరంతో వెళ్ళలేదు, అతను చనిపోయి వెళ్ళాడు. అది సందర్భం. అదే చెప్పాను కదా. అందుకే మీకు ఇంకా క్లారిటీగా ఆ ఎంతూజియాజం ఉంటే మీకు వాక్యంతో చూపిస్తాను నేను కూడికి అయిపోయిన తర్వాత అడగండి, రైట్? మంచిది. ఆ విధంగా ఆలోచన చేస్తే అక్కడ ఆ యొక్క మరి ప్రత్యేకించి ఆ యొక్క అధికారి మాట్లాడుతున్న మాట ఏమని? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేం చేయాలి? హల్లెలూయా. అసలు నిజానికి అధికారి ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు? అసలు ఇది నా ఆలోచన. అది అధికారి ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు? అయితే నేను మీకు ఎప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక న్యూమరాలజీ ఉంది, నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అది హల్లెలూయా. ఏ వాక్యము ఏ క్రమంలో ఎక్కడ ఎందుకు ఎలా పొందుపరచబడింది అనేది అది ఆత్మదేవుడు అలా సిద్ధపరిచాడు. హల్లెలూయా. మీకు ఎన్నో సందర్భాల్లో చూపించాను, అవునా? మన చర్చికి ఇది చాలా బాగా తెలుసు. ఎన్నో సందర్భాలు, ఎస్పెషల్లీ నెంబర్స్ గేమ్ మీ అందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి యూత్ మీటింగ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? చాలా తెలుసు. అసలు అవన్నీ షార్ట్ కట్ మెథడాలజీ కూడా తెలుసు. అయితే ఒక సందర్భంలో ఇక్కడ ఎందుకు 18:18లోనే ఆ మాట రాశాడు బైబిల్లో? హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. యూత్ మీటింగ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఎందుకు 9 1 + 8 = 9. ఒక గమనిస్తే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 9ని దేంతో భాగించినా 9ఏ వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? దట్ ఈజ్ ఎ స్ట్రాటజీ. 9వ ఎక్కం చదువుకోండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. 9ని దేంతో భాగించిన చివరికి శేషం 9ఏ వస్తుంది. అదే మ్యాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ 9వ ఎక్కలో మీరు ఏ అక్షరం తీసుకొని దాన్ని రెండింటిని కలిపినా కూడా 9ఏ వస్తుంది. అది మీరు తర్వాత గమనించండి. అది ఆ టెక్నిక్ మన చర్చికి కొంతమందికి తెలుసు. అది పక్కన పెడితే 1 + 8 = 9. ఆ 9 + 9 ఎందుకంటే 9 9s ఎంత? 8 + 1 ఎంత?
9 దేంతో వేసినా నీకు 9 వస్తుంది. నువ్వు ఇక్కడ కాదు, 9 100తోనే భాగించు, 9 వస్తుంది అంతిమంగా. దట్ ఈస్ ద సీక్రెట్. అది మీకు ఎందుకని తర్వాత చెప్తా. సో అది పక్కన పెడితే అసలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ విషయాన్ని అలాగే ఎందుకు పొందుపరిచాడు అంటే, ఇన్ వ్యూ ఆఫ్ అకార్డింగ్ టు బైబిల్, ఐ మీన్ బిబ్లికల్ ఆస్పెక్టివ్లో, బిబ్లికల్ పర్స్పెక్టివ్లో మనం చూస్తే నిజానికి 9 అనే దాని గురించి 49 సార్లు చాలా బైబిల్లో రాయటం జరిగింది, చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 9 ఈజ్ ఎ కంప్లీట్నెస్. దేనికి? ఒక పరిపూర్ణతకి సూచన. 9 అనేది ఒక బ్లెస్సింగ్కి సూచనగా చాలామంది మనకు తెలియపరచడం జరిగింది. నిజానికి మీరు గమనిస్తే ఆత్మఫలములు, వరములు ఇలా చూసుకుంటే 9 ఎందుకు 9 ఉంటాయి అంటే అంతే. ఇప్పుడు డజన్ అరటికాయలు ఎందుకంటావు? డజన్ ఎక్కడిది అసలు నీకు తెలుసా? నీకు ఆ విషయం? 12 డజన్ అంటే 12 కదా, అవునా? ఎక్కడిది నీకు ఆ 12? మరి ఇంకా అంతేనా? అవునా? 12 మంది శిష్యులు కట్టి డజన్ వచ్చిందా నీకు? రైట్, మంచిది. నిజానికి అది చాలా వరకు ఎవరికి తెలియదు దాని చరిత్ర. ఎందుకంటే అది ఇక్కడిది కాదు. అది ఇప్పుడు మీ నాన్న అనుసరించాడు, మీ తాత అనుసరించాడు, డజన్ అంటారు, అవునా? అది అలా తరాల నుంచి వస్తుంది. ఆ 12 ఎందుకనేది చాలామందికి అది ఒక వండర్ఫుల్ సీక్రెట్, అది హెవెన్లీ సీక్రెట్. అది యాక్చువల్గా ఆయన 11 మంది శిష్యులు మిగులుతారు చివరికి, అవునా? ఒక శిష్యుడు చనిపోతాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు చనిపోతే ఆయన ఒప్పుకోడు, 11 మంది ఉండడానికి యాక్సెప్ట్ చేయడు. ఏం చేస్తాడు? మళ్ళీ 12 ఉండాల్సిందే, ఖచ్చితంగా 12 ఉండాల్సిందే. ఓకే, ఇట్స్ ఎ హెవెన్లీ సీక్రెట్ అది. సో అలా ఆ 12 ఎలా ఉందో ఈ 9 కూడా అలాగే ఉంది. ఓకే, మన సందర్భాలు ఇవి కావు, బట్ లేకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో సరే, అది పక్కన పెడితే నిజానికి 9 అనే ఒక అంశం ఏదైతే ఉన్నదో నిజానికి అది ఒక పరిపూర్ణతకి సూచన. దేనికి? పరిపూర్ణతకి సూచన. ఇంకా చెప్పాలి అంటే ముగింపుకు సూచన. అంటే 9తో ముగించేశారు చాలా సందర్భాల్లో. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆ అధికారి విషయానికి వద్దాం. అధికారి ఆ బోధకుని అడుగుతున్నాడు, క్రీస్తుని అడుగుతున్నాడు. ఏమని? నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి అంటే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? నిత్య జీవమే. ఏం అడుగుతున్నాడు? తన జీవితాన్ని పరిపూర్ణము చేసుకోవటానికి ఏమడుగుతున్నాడు? తన జీవితాన్ని సంపూర్ణము చేసుకోవటానికి, అర్ధాంతరంగా ఉన్న తన జీవితము ఎలా సంపూర్ణమవుతుందో తనకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారంగా బ్రతుకుతున్న అతనికి, లోకములో ఉన్న అతనికి నా జీవితాన్ని నేను ఎలా సంపూర్ణము చేసుకోగలను అంటే సంపూర్ణము నిత్య జీవముతోనే ముగించబడుతుంది. నా జీవనమునకి ఖచ్చితమైన నిత్య జీవము లేకుండా నేను ప్రభువుని చేరటము అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయం అతను గమనించాడు. ఆ విషయం అతను గమనించి అంతిమంగా ఆ ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు. ఆస్తి అడిగాడా? అంతస్తులు అడిగాడా? వజ్రాలు అడిగాడా? మనం అడుగుతాము, స్త్రీలు బంగారం ఎక్కువ అడుగుతారు. బంగారాలు అడగలా. అతను ఏమడిగాడు? నిత్య జీవమునకు పోవుటకు మార్గం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం గమనిస్తే ఆ నిత్య జీవం గురించి అడిగేటప్పుడు తను వెళుతున్న విధానం మనం చూడాలి. ఒక్కసారి వెన్ వీ హ్యావ్ టు ఎంటర్ దేర్ షూ, అతని షూలోకి వెళ్ళి ఒకసారి నిలబడి చూస్తే తన యొక్క మనస్థితి మనకు అర్థమవుతుంది, తన మానసిక స్థితి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా అక్కడ మొదటిగా అతను సంబోధిస్తుంది ఏంటి? సద్బోధకుడా. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఎందుకన్నాడు? బైబిల్లో ఒక్కసారి రాయబడింది ఆ మాట. తెలుసా మీకు ఆ విషయం? ఒక్కసారి రాయబడింది ఆ మాట. ఇంకెవరిని అనలేదు, ఎవరు అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి, అది కూడా ఒక వ్యక్తినే అన్నాడు. ఆ యొక్క అధికారి సద్బోధకుడా అన్నాడు. యాక్చువల్లీ సద్బోధకుడా అని మనం ఎక్కడ వింటామా? ఎప్పుడన్నా విన్నారా మీరు? వాడుక భాషలో విన్నారా? బోధకుడా అని విన్నాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఎందుకంటే అదొక జనరల్ టెండెన్సీ, కామన్గా మనం వాడతాం. బోధించే వాళ్ళని బోధకులని మాట్లాడతాం. ఆ క్రమంలో నిజానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సద్బోధకుడు కాదు, బోధకుడు. హల్లెలూయా, అవునా కదా? నిజానికి ఒక జనరల్ ప్రాక్టికల్ థింగ్లో మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే ఆయన శిష్యులకి బోధనని తెలియచేస్తూ వెళుతున్నాడు. అందుకే శిష్యులు కూడా ఆయన ఏమంటారు? రబ్బుని అనేవాళ్ళు. రబ్బుని అంటే
బోధకుడా. ఆ బోధని తెలియచేస్తూ వెళ్ళేవాళ్ళు. ఆ తెలియచేసే క్రమంలో నిజానికి ఆయన శిష్యులు గుర్తించలేదు, ఆయన బోధకుడనే అన్నారు. హల్లెలూయా. ఆయన కుటుంబము వారు గుర్తించలేదు. ఆయన చుట్టుపక్కల ఉన్న పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, ఇంకా శాస్త్రులు కానీ ఎవరు కూడా ఆయన్ని సద్బోధకుడా అనలేదు, బోధకుడా అని అన్నారు. హల్లెలూయా. బోధకుడా అని మాత్రమే సంబోధించారు. మనం గమనిస్తే కానీ ఒకే ఒక అధికారి సద్బోధకుడా అన్నాడు. హల్లెలూయా. మరి నిజానికి సద్బోధకుడా అన్నాడంటే అది మంచి విషయమేనా? బాగానే అన్నట్టేనా? ఆయన పొగుడుంటాడు కదా. హల్లెలూయా. ఏమన్నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమన్నాడు? సద్బోధకుడా అన్నాడు. సరే, సద్బోధకుడా అనగానే ఫస్ట్ ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దాం కొద్దిసేపు. ఆయన ఎలా ఫీల్ అయి ఉంటాడు చెప్పాలి. ఎలా ఫీల్ అయి ఉంటాడు చెప్పరేనమ్మా? ఎలా ఫీల్ అయి ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిసేపు నేను నిన్ను పొగిడాను అనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవునా? నిజం చెప్పండి. అవునా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఆయన అలా ఫీల్ అవ్వాలా. సద్బోధకుడా అన్నందుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు వాడికి. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎందుకు మనం చూద్దాం, అక్కడ మనం ఆలోచన చేద్దాం. నిజానికి సద్బోధకుడా అనగానే దాని కింద లేఖనంలో ఆయన ఒక మాట అంటాడు. చాలమ్మా. అక్కడ అన్న మాట ఏంటి, ఇక్కడ ఏం చెప్పేది ఏంటి? అక్కడేమన్నాడు, మరి ఇక్కడేమంటున్నాడు? అయితే ఇప్పుడు ఒరిజినల్ స్క్రిప్ట్లోకి వెళ్దాం మనం. నిజానికి అది తెలుగులో ట్రాన్స్లేషన్ అలా చేశారు. ఒకసారి ఇంగ్లీష్లో కనుక ఒకసారి మనం చూస్తే అక్కడ 18:18 ఒక మాట రాస్తుంది. అంటే సర్టెన్ రూలర్ ఆస్క్డ్ హిమ్ సేయింగ్, అంటే రూలర్ అంటే అధికారి, ఆస్క్డ్ హిమ్ సేయింగ్ అంటే దేవుడు ఆయన చెప్తున్నాడు, గుడ్ మాస్టర్ వాట్ షల్ ఐ డూ టు ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్ అని రాయబడి ఉంది. హల్లెలూయా. గుడ్ మాస్టర్ ఏమని? గుడ్ మాస్టర్ అంటే మాస్టర్ అంటే తెలుసు, మనకి టీచర్ గారు ఏడున్నారు అట్లా తెలుసు మనకి. మరి గుడ్ మాస్టర్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పబోయి గుడ్ మాస్టర్ అన్నాడా? చెప్పాలమ్మా. అతని ఉద్దేశం ఏంటి ఒకసారి చూద్దాం. ఊరిక డీప్గా థింక్ చేద్దాం. గుడ్ మాస్టర్, మంచి పంతులు గారు, మంచి మాస్టర్ గారు, మంచి టీచర్ గారు, అంతేనా? మంచి టీచర్ గారు అనాల్సింది అతను కాదే, మంచి టీచర్ అని అనాల్సింది ఆయన శిష్యులు కదా. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి ఆయన శిష్యులు. అర్థమవుతుందన్నమాట. నిజానికి మంచి టీచర్ అనాల్సింది ఎవరు? ఆయన నిత్యం అనుసరిస్తున్నవారు, ఆయన బోధని ధ్యానిస్తున్నవారు, ఆయన విడువకు వెంబడించేవాళ్ళు, ఆయనకు పరిచర్య చేస్తున్నవాళ్ళు, ఆయనకి సపర్యలు చేస్తున్నవాళ్ళు చెప్పాలి ఆ మాట. ఏమని? మంచి బోధకుడా లేకపోతే సద్బోధకుడా అనాలి. కానీ వాళ్ళు ఏ రోజు నా మాట అనలా. వాళ్ళు ఏ కాడికి చూస్తే రబ్బుని రబ్బుని అని ఆయన వెంబడించేవాళ్ళు. అంటే నిజానికి అక్కడ మంచి బోధకుడా అనేది అక్కడ తప్పు కాదా అనేది మనం ఆలోచన చేస్తే, కానీ ఆ అధికారి మాత్రం అంటున్నాడు. నేనంటాను ఆయన సత్యాన్ని బోధిస్తున్న విధానాన్ని బట్టి ఆయన్ని ప్రైజ్ చేయాలని ఆశపడ్డాడేమో అనుకుంటాను నేను. హల్లెలూయా. ఆయన బోధిస్తున్న బోధన ఇతని హృదయాన్ని తాకిందేమో అనుకుంటాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి అక్కడ రూలర్ అని రాయబడి ఉంది. అంటే అతను అధికారి, శాసించే స్థితిలో ఉన్నాడు. శాసించే స్థితిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అతను ధనవంతుడనే రాయబడింది బైబిల్. హల్లెలూయా. అవునా? ముందు వచ్చిన ఆయన ధనవంతుడిని ఆడ లిఖించడం జరిగింది. అది ఇప్పుడు అవసరం లేదు. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే అతను ఇన్ని కలిగి ఉన్నా సరే, ఇంత అంతస్తుని కలిగి ఉండి ఆ అంతస్తును అనుభవిస్తున్నా సరే అతనికి ఎక్కడ సత్యము కనపడలేదు. హల్లెలూయా. ఏం కనపడలేదు? అతని సత్యము కనపడలేదు. అతనికి ఎలా అనిపిస్తుందంటే నిజానికి ఆ బోధకుడు నడుస్తుంటే, ఆ బోధకుడు మాట్లాడుతుంటే, అతను నడిచి వస్తుంటే సాక్షాత్తు సత్యమే నడుస్తున్నట్టుంది. ఆమేన్. ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సత్యాన్ని అతను చూడగలుగుతున్నాడు అక్కడ. ఆమేన్.
హల్లెలూయా. ఆ సత్యాన్ని చూస్తున్న వైఖరిని బట్టి సద్బోధకుడా అని సంబోధించుంటాడు. హల్లెలూయా. అకార్డింగ్ టు మై ఇంటర్ప్రిటేషన్, నా ఉద్దేశానుసారంగా నేను ఆలోచన చేస్తే, అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి అతని ఉద్దేశాన్ని చూస్తున్నాడు. నిజానికి ఆయన కంటి ముందుకు వచ్చి నిలబడగానే వారి జీవితాన్ని ఆయన తెలియపరిచేవాడు. హల్లెలూయా. ఆ యొక్క అధికారి వచ్చి మాట్లాడగానే సద్బోధకుడా అని సంబోధిస్తూ ఏమడుగుతున్నాడు చెప్పాలమ్మా? ఏమడుగుతున్నాడు? నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేం చేయాలి? హల్లెలూయా. నిత్య జీవమునకు వారసుడు నేనేం చేయాలి? ఆ నిత్య జీవం అడిగేదానికంటే ముందు అతను ప్రైజ్ చేస్తున్న విధానాన్ని బట్టి అసలు అతను నిత్య జీవానికి వెళ్ళేవాడో లేదో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు గమనిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. నిజానికి ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ, అవునా, మనందరికీ తెలుసు బైబిల్లో. ఆ స్త్రీ ఆయన అనుసరించిన విధానం మనం ఆలోచన చేస్తే ఆయన ఎక్కడ కూడా ఆయన పేరు పెట్టి కానీ ఏమీ పిలవదు, అవునా. ఆవిడ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆవిడని స్వస్థపరిచాడు. ఆమేన్. ఆవిడ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆవిడని స్వస్థపరిచాడు. కానీ దేవుడు వారి ఆంతరింగిక హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. కానీ పైన నువ్వు మాట్లాడే మాటలనో బిరుదులనో లేకపోతే పొగడ్తలనో దేవుడు చూడలే అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టాడా? లక్ష్య పెట్టలేదు. ఈ ప్రస్తుత దినాలలో నిజానికి సేవకులని చాలా విపరీతంగా గౌరవించే ధోరణులు ఉన్నాయి. గౌరవించొద్దనేది నా ఉద్దేశం కాదు, చాలా భయంకరంగా గౌరవించాల్సిన అవసరం లేదు. దైవజనుడిని మనం గౌరవించుకోవటం మంచిదే, కానీ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలతో మనం గౌరవించాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన్ని సద్బోధకుడా అంటున్నాడు. నిజానికి సత్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి సద్బోధకుడా అని అతను సంబోధించి ఉండవచ్చు. కానీ ఆ దేవుడు ఆ మాటను కూడా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేశాడా? యాక్సెప్ట్ చేయలేదు. గుడ్ మాస్టర్ని సపోర్ట్ చేయగానే ఎవరు మంచి? హల్లెలూయా, హల్లెలూయా. సో నిజానికి మనం అక్కడ ఆలోచన చేస్తే అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ దేవునికిని మనిషికిని ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికిని మనిషికిని ఒక వ్యత్యాసం మనకు అక్కడ కనపడుతుంది. నిజానికి అక్కడ గణపరుస్తుంది ఎవరిని చెప్పాలి? అధికారి గణపరుస్తుంది ఎవరిని? అధికారి గణపరుస్తుంది ఎవరిని? అతను సద్బోధకుడా అని సంబోధిస్తున్న క్రమంలో మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుడు అతని హృదయాంతరంగంలో నుంచి అతని యొక్క తలంపుని గుర్తెరిగి దేవుడు ఒక మాట ఆలోచన చేస్తున్నాడు. ఇతను ప్రైజ్ చేస్తుంది ఎవరిని? మనుష్య కుమారుడిని. అతను ప్రైజ్ చేస్తుంది మనిషిని, అంతేకాని దేవుణ్ణి కాదు. నిజానికి ప్రతి దీవెన ప్రతి మహిమ ఎక్కడికి చేరాలి? దేవుని పాదాల చెంతకు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మహిమని ఒక మనిషికి చేరుతుంటే సాక్షాత్తు దేవుడయుండి కూడా ఆయన సంపూర్ణమైన పరిపూర్ణమైన మనిషిగా అక్కడ ఆలోచన చేస్తూ ఆ విధి విధానాలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? ఎవరు మంచి? హల్లెలూయా, అవునా కదా. సత్పురుషుడిని నిజానికి అక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంది, 18:19 ఉంది. అండ్ జీసస్ సెడ్ అంటు హిమ్, వై కాల్ దో మీ గాడ్ గుడ్, నన్ ఈజ్ గుడ్ సేవ్ వన్ దట్ ఈస్ గాడ్. హల్లెలూయా, సేవ్ వన్ దట్ ఈస్ గాడ్. అయితే కొంచెం తెలుగులో ఇక్కడ ఎందుకో రాంగ్ ట్రాన్స్లేషన్ జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకు అది ఎలా రాంగ్ ట్రాన్స్లేషన్ అని నేను అంటానంటే, నిజానికి కాపాడే దేవుడు ఒక్కడే. అక్కడ ఇంగ్లీష్లో ఉంది ఏమని? సేవ్ వన్. కానీ తెలుగులో ఎక్కడ కూడా నీకు ఆ ట్రాన్స్లేషన్ లేదు. సత్పురుషుడు, ఎవరు సత్పురుషుడు అంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు అని రాయబడి ఉంది. కానీ అక్కడ దేవుడు ఒక్కడే కాపాడేవాడు అని రాయబడి లేదు. నా మాట అర్థమవుతుందా? కానీ ఇంగ్లీష్లో కాపాడేవాడు ఆయన ఒక్కడే అని ఉంది. అంటే నిజానికి ఆ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే నేను అనుకుంటాను అతని యొక్క భయాన్ని దేవుడు చూశాడు అనుకుంటాను. అంటే అతను అధికారి అయినా కూడా ఈ క్రీస్తుని అనుసరించినప్పుడు అతని భయాన్ని వ్యక్తపరిచి ఉంటాడు.
హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? అతను భయముతో దేవుని దగ్గరికి వచ్చుంటాడు. అయ్యో, నిత్య జీవమునకు పోవటానికి నాకు మార్గం ఎవరు చెప్పలేదు. మొదటిసారి ప్రభువు ఒక్కడే నాకు ఆ మార్గమును తెలియచేశాడన్న భయముతో చెప్పి ఉంటాడు. ఆ భయములో ఆయన్ని ఏమని సంబోధించాడు? సద్బోధకుడు అని సంబోధిస్తున్నాడు. నిజానికి ఆ యొక్క మంచి సద్బోధకుడు అనటం కంటే కూడా ఇంకా ఏదో సంథింగ్ బియాండ్ ఏదో అనుంటాడని నేను అనుకుంటాను, మంచి అని వాడే పదములో. అంటే అప్పుడు ఆయన అనుంటాడు, మంచి ఎవరు? హల్లెలూయా. ఐ థింక్ సో, నేను అనుకుంటాను కాపాడమని అడుగుంటాడు. నిత్య జీవానికి వెళ్ళటానికి నన్ను కాపాడమని, దానికి నన్ను విడుదల చేయమనా, దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్ వర్డ్? కడతేర్చమని. ఎగ్జాక్ట్, థ్యాంక్ యూ లార్డ్. ఏమని? కడతేర్చమని. అంటే కడతేర్చటం అంటే మనల్ని నిత్య జీవమునకు పోవటానికి మనకి సూచనలు చేయటం. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అతను సద్బోధకుడు అని సంబోధిస్తూ నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ట్రాన్స్లేషన్ మనకు ఆల్రెడీ ఇక్కడ రాయబడి ఉంది. ఎక్కడ? మార్కులో ఆయన ఉద్దేశం చూస్తే ఇక్కడ వచ్చేసరికి ఒక అధికారి అని రాయబడి ఉంది. అవునా? మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంది? ఒకడు అని రాయబడింది. ఒకడు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని అని ఉంది. ఎలాగా? మోకాళ్ళు, ఆయన ఎదుట మోకాళ్ళుని, అంటే మోకాళ్ళు వేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన ఎదుట మోకాళ్ళు వేసి సద్బోధకుడా అంటే ఆయన యొక్క సిద్ధపాటును చూపిస్తున్నాడు. నాకు నీవు తప్ప ఆప్షన్ లేదు. నువ్వు మాత్రమే నన్ను విడుదల చేసే దేవుడివి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన ఉద్దేశం అర్థమవుతుందా? మోకాళ్ళు వేసి నిజానికి నీవు మాత్రమే నన్ను విడుదల చేసే దేవుడివి అని ఉంటాడు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. నేను దేవుడిని ఎలా అవుతాను? ఆయన మనుష్య కుమారుడిగా మాట్లాడుతున్న మాటలు అవి. నేను కాదు, ఘనత నాకు కాదు చెందాల్సింది, సర్వోన్నతునైన దేవునికి చెందాలి. హల్లెలూయా. ఆ దేవునికి చెందవలసిన ఘనతని, మహిమని ప్రస్తుత దినాలలో మనుష్యులు దొంగిలిస్తున్నారు. హల్లెలూయా. ప్రస్తుత దినాలలో మనుషులు దొంగిలిస్తున్నారు. ఆయన మహిమ కారణమై ఉన్న ప్రతి విషయాలని మనుషులు దొంగిలిస్తున్న అనుభవాలు మనం చూస్తాం. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఆ క్రమంలో నిత్య జీవమునకు వెళ్ళుటకు మార్గం ఏమిటి అని అడుగుతూ ఆయన మోకరిల్లి అడుగుతున్నాడు. అంటే ఆ సమయంలో మోకరిల్లిన క్రమంలో నిజానికి మనం ఆలోచన చేద్దాం. అతను అడుగుతున్న విషయం నిత్య జీవం. సింపుల్గా ఏదన్నా బ్లెస్సింగ్ అడుగుతలేదు, అతను అడుగుతున్నాడా? బ్లెస్సింగ్ కంటే కూడా బియాండ్. అర్థమవుతుందా? నిత్య జీవం అనేది ఒక చిన్న పదం కాదు, అది చిన్న పదమా? అది నువ్వో నేనో తలపెట్టినట్టు ఒక చిన్న మాట కాదు అది. అవునా? మాట కాదు. నీ బ్రతుకు మొత్తం అది. ఏంటది? నీ బ్రతుకు మొత్తం అది. నీ జీవన నీ జీవన విధి విధానం, నీ జీవన శైలి, సంపూర్ణమైన నీ జీవితం అది. నిత్య జీవం అంటే సంపూర్ణమైన నీ జీవితం. నిజానికి ఆ సంపూర్ణమైన నిత్య జీవము గురించి అక్కడ ఆ అధికారి మాట్లాడుతున్నాడు. నిజానికి మీరు ఎప్పుడైనా గమనించారా? నిత్య జీవం అనే మాట పాత నిబంధనలో లేదు. ఎప్పుడైనా గమనించారా? నిత్య జీవం అనే మాట కేవలం క్రొత్త నిబంధనలోనే ఉంది, పాత నిబంధనలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు గమనిస్తే నిత్య జీవము పైన అధికారి దేవుడు కాదు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ మాట మనకి ఇబ్బందిగా అనిపించినా కూడా దాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఇద్దరు ఒకళ్ళే. హల్లెలూయా. నిజానికి నేను మా అమ్మకి కొడుకునే, అవునా కదా? కానీ ఒక్కొక్క చోట ఇంకొకలాగుంటాను, కానీ కొడుకుని కాకుండా పోతామా? అలాగే దేవుడు కూడా అంతే. హల్లెలూయా. ఈ భూమి మీద మనుష్య కుమారుడే, కానీ ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లాజిక్ మీకు అర్థమైతే అది వేరే విషయం. రైట్, అది పక్కన పెడదాం. మనం ఆలోచన చేస్తే నిజానికి పాత నిబంధనలో ఎక్కడ కూడా మనకి ఈ మాట రాయబడలేదు, నిత్య జీవము అనే మాట. కానీ ఒకే ఒక వ్యక్తి మాట్లాడాడు పాత నిబంధనలో. ఎవరు ఆ వ్యక్తి అంటే దానియేలు మాట్లాడాడు.
హల్లెలూయా. మీరు రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. 12వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో నిత్య జీవం గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ నిత్య జీవము గురించి మాట్లాడుతున్నప్పుడు అతనికి ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఏమని? ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది 4వ వచనంలో. ఒక్కసారి 4వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును. నాతో మాట్లాడుక. చాలమ్మా. ఈ మాటలు మరుగు చేయమంటున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఈ మాటలు మరుగు చేయమంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు దానియేలుకి? పెద్దగా చెప్పడమ్మా. దేవుడు దానియేలుకి మనిషి కుమారుడు ఎలా చెప్తాడమ్మా? హల్లెలూయా. దానియేలుకి దేవుడు తెలియజేస్తున్నాడు. నిజానికి దానియేలు ప్రవచనాత్మకంగా వాటిని భావించాడు. ఆ భావించిన క్రమంలో వాటిని తెలియజేస్తున్నాడు. 2వ వచనంలో ఆ యొక్క నిత్య జీవం గురించి తెలియజేస్తే దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. వాటిని మరుగు చేయి దానియేలు. హల్లెలూయా. వాటిని వెల్లడిపరచవలసింది నీవు కాదు, వాటిని వెల్లడిపరిచే అధికారము కానీ వాటిని వెల్లడిపరిచి దాని నిత్య నూతనమైన స్వారూప్యములో చూపించగలిగే శక్తి కేవలం మనుష్య కుమారుడికి మాత్రమే ఆ అధికారం ఇవ్వబడింది. ఆమేన్, ఆమేన్ అని అతనికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో తర్వాత మీరు గమనిస్తే ఆ నిత్య జీవము వెల్లడి అయింది ఎవరి ద్వారా తెలుసా? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేనంటాను, నిజానికి ఆ అధికారికి ఒక విషయం తెలుసు. ఆ అధికారిగా ఉన్న అతనికి నిజానికి ఆ యూదా సామ్రాజ్యంలో అతను ఏ యొక్క వాట్ వి కాల్ అతను పరిసయుడా, అతను శాస్త్రుడా, అవన్నీ రాయబడలేదు. కానీ ఒక అధికారి అని రాయబడి ఉంది. అంటే ఐ థింక్ సో, నేను అనుకుంటాను అతను రోమా ప్రభుత్వ పాలనలో ఉన్న ఐ థింక్ రాణో వారికి ఆ జాతికి చెందినవాడని నేను అనుకుంటాను. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను ఆలోచన చేస్తే ఆ అధికారి నిజానికి తోరా తెలుసు. అతనికి ఏం తెలుసు? ధర్మశాస్త్రము తెలుసు. ధర్మశాస్త్రంలో కూడా ఎక్కడ నిత్య జీవము గురించి బోధించలేదే. ఇతను ఎవరు కొత్తగా నిత్య జీవం గురించి తెలియజేస్తున్నాడు? హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుంది నా మాటలు? ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా నిత్య జీవము గురించి తెలియపరచబడలేదు. కానీ అనూహ్యంగా, వినూత్నంగా, మునిపెన్నడు వినని విధముగా ఇతను నిత్య జీవము గురించి బోధిస్తున్నాడు అని ఆ అధికారి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ నిత్య జీవము గురించిన మాటలు ఇతని చెవికి చేరగానే ఆ సత్యమైన మాట ఇతని సర్వ సత్యములోనికి నడిపిస్తుందని ఇతను గ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సో సర్వ సత్యములోనికి నడిపిస్తుందని అతను గ్రహించి ఇమీడియట్గా వెళ్ళి మోకాళ్ళు ఉన్నాడంట అతని ఎదుట. హల్లెలూయా. మనము మోకాళ్ళు ఎప్పుడు వేస్తామో తెలుసా? నిస్సహాయమైన స్థితిలో, సమస్తము కోల్పోయిన స్థితిలో, నీకు నా వల్ల కాదు అనుకున్న స్థితిలో మోకరిల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మోకరిల్లే అనుభవం ఎంత అద్భుతమైందో. నిన్నటి దినాన మనము 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపాం మోకాళ్ళ మీద. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక గొప్ప సేవకుడు, ఒక దైవజనుడు నేనంటే విన్నాను. నడిచి సాధించలేని వాడు మోకాళ్ళ మీద సాధిస్తాడంటే అది కేవలం ఒక క్రీస్తుని అనుసరించే క్రైస్తవుడికే సాధ్యం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? క్రీస్తుని అనుసరించే క్రైస్తవుడికి మాత్రమే సాధ్యమంట అది. నిజానికి నడిచి ఏదో సాధించాలి, అయ్యో నా భవిష్యత్తు నేను ఇంకోలా చక్కదిద్దుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఉన్నత స్థితిలో ఉంచుకోవాలి, నా బ్రతుకుని ఉన్నతంగా ఉంచుకోవాలి అని ఆ విధంగా మనం ఆలోచన చేస్తే అతను ఆలోచించి ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు వినలేదు ఈ మాట, నిత్య జీవం అని నేను ఎప్పుడు వినలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఎంటైర్ మై కెరియర్లో ఒక వ్యక్తి నిత్య జీవం గురించి బోధిస్తున్నాడు. హల్లెలూయా. నిజానికి నిత్య జీవం అంటే నేను ఏం చేస్తూ వస్తుందో, నిజానికి ఈ మనిషి మరణానంతరం నిజానికి ఎక్కడికి వెళ్తాడో ఎప్పటికి ఎవరికి తెలియదు. అది పెద్ద సైన్స్ పరిభాషలోనే పెద్ద చిక్కు ప్రశ్న అది. హల్లెలూయా.
చాలా పెద్ద చిక్కు ప్రశ్న. ఇప్పటికీ దాని మీద ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక శాస్త్రవేత్త నేను ఒక ఆర్టికల్ నేను చదివాను. మనిషి చనిపోయిన తర్వాత 18 గ్రామ్స్ తగ్గుతున్నాడంట. ఎంత? 18 గ్రామ్స్ వెయిట్ తగ్గుతున్నాడంట. ఎందుకు తగ్గుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. సో ఈ మధ్యకాలంలో అదొక స్పిరిట్ యొక్క వెయిటా అంటారు. అది ఇప్పటికీ ఎవరికి ఒక పరిపక్వత లేదు, దాని గురించి ఒక క్లారిఫికేషన్ లేదు. ఎందుకు అంటే నిజానికి ఆ క్లారిఫికేషన్ లేని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మనిషి మరణానంతరం ఏమైపోతాడో. హల్లెలూయా. అసలు పాతాళం, అసలు నరకం, అసలు స్వర్గం ఏమిటి చిక్కు ప్రశ్న. నేను అనుకుంటున్న సమయంలో ఆ అధికారికి ఒక ఊరట కలిగే మాట చెవినబడింది. ఏంటో తెలుసా? నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన జీవనం, శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన బ్రతుకు, ఎప్పటికీ నిలిచి ఉండే బ్రతుకు. అది ఎలాగో తెలుసా? సాక్షాత్తు నరుడు దేవుణ్ణి పోలి ఎలా ఉన్నాడో నరుడు సాక్షాత్తు దేవుణ్ణి పోలి ఉండబోతున్నాడు ఆ సమయంలో. హల్లెలూయా. సో ఆ యొక్క స్వారూప్యాన్ని, ఆ మాటని, నిజ స్వరూపము ధరించబోతున్న మాట ఆ అధికారి చెవినబడింది. హల్లెలూయా. ఆ అధికారి చెవినబడగానే అతనిలో వాట్ వి కాల్ ఉప్పొంగిపోయే సంతోషం. హల్లెలూయా. ఆ ఉప్పొంగిపోయే సంతోషంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అమాంతం వచ్చేసేసి ఆయన ముందు మోకరిల్లేసాడంట. మోకరిల్లే సద్బోధకుడా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ క్రమంలో నిజానికి మనం ఆలోచన చేస్తే అతను అడుగుతున్న నిత్య జీవం ఎవరి యందుంది? చెప్పాలి, ఎవరి యందుంది? కుమారుని యందు. హల్లెలూయా. జాన్ చాప్టర్ 3 and verse 16 చూడండి అమ్మ ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వసించిన ప్రతి వారికి ఏమిస్తాడంట ఆయన? హల్లెలూయా. అమ్మ మళ్ళీ చదువుతా ఒకసారి ఆ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. వెరీ గుడ్. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అది చాలమ్మా. ఈ మాట మనం ఆలోచన చేద్దాం కొద్దిసేపు. విశ్వసించిన ప్రతివాడు ఏం చేస్తాడంట? చెప్పండి అమ్మా పెద్దగా. నశింపక నిత్య జీవం పొందుకుంటాడు. హల్లెలూయా. నిజమేనా? ఆ మాట నిజమా కాదా? పెద్దగా చెప్పాలి. ఆ మాట నిజమా కాదా? నిజమేనా? మరి మనం విశ్వసిస్తున్నామా? హల్లెలూయా. ఇది ఎవరు సమాధానం చెప్పట్లేదు నాకు. అంటే ఖచ్చితంగా ఎటర్నల్ లైఫ్ మీరు పొందుకున్నట్టే. ఇట్ ఈస్ డన్. హల్లెలూయా. సో ఇప్పుడు నిత్య జీవం మీరు పొందుకున్నట్టే. ఇక మీరు చర్చికి రావాల్సిన అవసరం లేదైతే. హల్లెలూయా. అంతే కదమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి అమ్మ మళ్ళీ ఒకసారి ఆ మాట స్క్రీన్ మీద ప్లే చేయమ్మ. ఒకసారి ఆ మాట చదువు ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఓకే. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలమ్మా. నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరు అనుగ్రహించారు? పరతండ్రి ఆయన మనకు అనుగ్రహించాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు అనుగ్రహించాడు చెప్పాలి. విశ్వసించు ప్రతి వానికి నశింపక నిత్య జీవం ఇస్తా అన్నాడు. ఇప్పుడు మనం అందరూ విశ్వసించామా లేదా? పెద్దగా చెప్పాలి. అంటే మనం విశ్వాసులమా? పెద్దగా చెప్పండి అమ్మా. ఏ సమాధానం చెప్తే ఏ తంట అన్నట్టు చూస్తున్నారు అద్దరు నాకెళ్ళి. చెప్పాలి. మనమందరం విశ్వాసులమా? ఏం ఎవరు మాట్లాడతలేదు అమ్మా? ఏం గోవర్ధన మాట్లాడేవింది చెప్పరేంటి? మనమందరము విశ్వాసులమా? విశ్వాసులు అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మేము విశ్వాసులమే అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మా నాకు గోడ మీద పిల్లి చేతులు వద్దు, ఈ చేతులు కావాలి. హల్లెలూయా.
విశ్వాసులమే అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సరే దించండి. విశ్వాసులము కాదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటు కదా, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. నేను ఒక సందర్భంలో నేను ఒక ప్రశ్న అడిగా, నిజంగా మీరు విశ్వాసులా అని. విశ్వాసులైతే ఏం చేయమన్నాను? లేచి ప్రవచించమని చెప్పాను. హల్లెలూయా. గుర్తుందా మీకు ఆ వర్తమానం? గుర్తుందా? హల్లెలూయా. సరే, అది మన సబ్జెక్ట్ కాదు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. విశ్వసించిన ప్రతి వాడికి ఆయన ఏమి ఇస్తాడంట? నశింపక నిత్య జీవం ఇస్తాడు. అంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు తొలగిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు క్రీస్తు నుంచి వైదొలగటం ఇష్టం లేదు, వెనుతిరగటం ఇష్టం లేదు. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి ఆయన నీకేమి ఇస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. బట్ నువ్వు నిత్య జీవం పొందుకున్నావా? దట్స్ వాట్ మై క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. హల్లెలూయా. అర్థమైందా నా మాటలు? ఈ దినాన నీవు నిత్య జీవం పొందుకున్నావా? ఎవరి దగ్గర సమాధానం లేదు దీనికి. హల్లెలూయా. కానీ ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసుకొని, అధికారి హుటాహుటిన ఆయన మాటలు చెవిని తాకిన దాన్ని బట్టి, ఇంతవరకు నేను ఎప్పుడు వినని కొత్త వర్తమానం ఇది, ఇంతవరకు నేను ఎప్పుడు వినని బోధ, అసలు నిత్య జీవము గురించి నా ముత్తాతలు తాతలు కూడా ఎవడు చెప్పలేదు నాకు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఆ క్రమంలో మనం ఆలోచన చేస్తే అందుని బట్టి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడు వినని బోధ నేను కొత్తగా వింటున్నాను, బట్ ఒక ఆయన వచ్చి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా అతను నిత్య జీవము గురించి అడుగుతున్నాడు అంటే నిజానికి ఆ అధికారి క్రీస్తుని ఎన్నో దినాలుగా వెంబడిస్తున్నవాడై ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వెంబడిస్తున్న క్రమంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ నిత్య జీవము గురించి బోధనని అతను విని ఉంటాడు. ఆ వినిన దాన్ని బట్టి ఖచ్చితంగా నేను ఎటర్నల్ లైఫ్కి నేను వారసుడునవ్వాలని అతను ప్రేరేపించబడి ఆ ప్రేరేపణని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాసపడటం తప్పులేదు, మంచిదే. అయితే ఇక్కడ మనము యోహాను సువార్త 3:16 చూసిన దాని ప్రకారం మనం ఆలోచన చేస్తే ఇప్పుడే చదువుకున్నాం, అవునా? విశ్వసించిన ప్రతివాడు, అందరు నాకెళ్ళి చూడాలి, విశ్వసించిన కొందరా, విశ్వాసములో ప్రత్యేకించబడినవాడా? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? విశ్వసించి బాప్తిజం తీసుకున్నవాడా? మరి అలా రాయలేదు అక్కడ. విశ్వసించిన ప్రతివాడు. ప్రతి వాళ్ళు నువ్వు లేవా? మరి చేతులెత్తలా? ప్రతివాడు, బట్ ఎవ్రీబడి, ఆల్ ఆర్. హల్లెలూయా. అవునా? విశ్వసించిన ప్రతివాడు నశింపక ఏం పొందుకుంటాడు? నిత్య జీవం పొందుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇది నా ఆలోచన ఏంటంటే, విశ్వసిస్తే ఆ నిత్య జీవం వచ్చేసినట్టేనా? మరి అలా అయితే ఇతను మోకరిల్లి ఇతను ఏమడుగుతున్నాడు మరి? నా ప్రశ్న అర్థమవుతుందా? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఇతను మోకరిల్లి ఏమడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? ఆల్రెడీ పొందుకున్నాడు కదా, పొందుకున్నాడు కదా ఇతను. హల్లెలూయా. ఇప్పుడన్నా అర్థమైందా నా ప్రశ్న? ఇతను మోకరిల్లి ఏమడిగాడు? నిత్య జీవం ఏమడుగుతున్నాడు? ఇమ్మని అడుగుతున్నాడు లేదా? మరి దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు, విశ్వసిస్తే నీకు నిత్య జీవం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఇతను విశ్వసించింది, మోకాళ్ళు ఎలా వేసాడు? ఇతను విశ్వాసం ఉంది కదా. నా పాయింట్ అర్థమైందమ్మా? ఇతను విశ్వాసం ఉంది కనుకనే మోకాళ్ళు వేసాడు. అంటే ఇప్పుడు అతనికి నిత్య జీవం వచ్చిందా రాలేదా? ఇప్పుడు నువ్వు నిత్య జీవం పొందుకున్నావా లేదా? నువ్వు నిత్య జీవం పొందుకున్నావా లేదా? పెద్దగా చెప్పండి అమ్మా. ఇదేం పెద్ద టంగ్ ట్విస్టర్ ఏం కాదు. టంగ్ ట్విస్టర్ లాగా ఏమన్నా ఉందా? నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇతను వచ్చాడా? అధికారి తన స్థానాన్ని, తన హోదాని అన్నిటిని చంపేసుకున్నాడు. చంపేసుకొని వచ్చి మోకాళ్ళు వేసాడు. ఎవరి ముందు?
ఒక బోధకుడి ముందు కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఎవరో నాలాంటి బోధకుడు అనుకుందాం. కొద్దిసేపు మోకాళ్ళు వేసాడంటే తను తగ్గించేసుకున్నాడు. తగ్గించుకొని నమ్మకం ఉంచాడు. ఏంటి, ఇంతవరకు నేను ఎప్పుడు వినలా ఈ మాటలో, కొత్తగా వింటున్నా నేను. నిత్య జీవం గురించి ఒక అతను వచ్చి చెప్తున్నాడు. అంటే నిత్య జీవం ఉంది అయ్యా, నేను శాశ్వతంగా బతకాలి. మరణ భయం ఉంటుంది చాలామందికి. నేను చచ్చిపోయినా కూడా బతికే ఉండాలంటారు వాళ్ళు. హల్లెలూయా. అలాంటి ఉద్దేశంలో ఇతను వచ్చి మోకాళ్ళు వేసాడు. అక్కడ మోకాళ్ళు వేసాడు అంటే విశ్వసించాడా లేదా? విశ్వసించాడా? మరి విశ్వసిస్తే విశ్వసించిన వాడు ఏమవుతాడు? నశింపక. ఇప్పుడు అతను పొందుకున్నాడా లేదా? పెద్దగా చెప్పండి అమ్మా, పొందుకున్నాడా లేదా? మరి పొందుకుంటే మళ్ళీ ఎందుకు అడిగాడు? దట్స్ వాట్ మై క్వశ్చన్. చెప్పాలి. పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. అతను పొందుకుంటే నువ్వు కూడా పొందుకున్నావు. నా పాయింట్ అర్థమైందా? అతను మోకరిల్లి విశ్వసించిన దాన్ని బట్టి అతను పొందుకుంటే నువ్వు పొందుకున్నావా లేదా? పొందుకున్నావుగా. పొందుకున్నావా లేదా? మరి పొందుకున్నాడు మళ్ళీ ఎందుకు అడిగాడు? ఆ మాట మళ్ళీ చదువమ్మా. 18 లూక్ చాప్టర్ 18 and verse. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు చాలమ్మా. ఏమన్నాడు? 18 ఏమన్నాడు? ఒక మాట, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి? ఏం చేసేది? ఆల్రెడీ చేశాడుగా. చేశాడా లేదా? నమ్మాడా లేదా? మోకరిల్లాడా లేదా? తను తగ్గించుకున్నాడా లేదా? మరి నిత్య జీవానికి వారసుడు అయ్యాడు కదా. హల్లెలూయా. అమ్మా, ఆర్ యు దేర్? అందరు ఇక్కడే ఉన్నారు కదా. అందరికి నా మాట అర్థమవుతుంది కదా. నేను తెలుగుగా మాట్లాడుతుంది. ఇప్పుడు వాడికి నిత్య జీవం దేవుడు ఇచ్చాడే లేదా? వాడు పొందుకున్నాడా? పొందుకోలేదా? అందరు నాకు చెప్పాలి. లేకపోతే నేను ఇక్కడితో వర్తమానం ఆపేస్తాను. ఇంక ఈరోజు ఆపేసేనా? చెప్పాలి. వాడు పొందుకున్నాడా? పొందుకోలేదా? పొందుకున్నాడా అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. గుడ్, దించండి. వాడు పొందుకుంటే నువ్వు కూడా పొందుకున్నట్ట కాదా? పొందుకున్నట్టే. సరే, పొందుకున్నవాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను అనుకుందాం. నాకు ఆ విషయానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపీస్ అడిగాను అనుకుందాం. మా మమ్మీని 100 రూపీస్ నేను మా అమ్మని అడగగానే నాకు ఇచ్చిందా? ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మమ్మీ 100 రూపీస్ ఇవా అని అడిగితే మా అమ్మ ఏమంటది? ఇచ్చాను కదరా అంటది. అవునా? మళ్ళీ మమ్మీ 100 రూపీస్ ఇవా అంటే ఏమైందో వీడికి పాపం, ఏమైందో పాపం వీడికి రాత్రి దాకా బాగానే ఉన్నాడు. ఊరక జనరల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తుంది, చెప్పదా? హల్లెలూయా. సో ఆ క్రమంలో ఆ మోకరిల్లిన అధికారి నిత్య జీవం అడుగుతున్నాడు. అర్థమైందన్నమాట. నిత్య జీవం అడుగుతున్నాడు. కానీ లేఖనము సెలవిస్తుంది, నమ్మి విశ్వసించిన వాడికి. ఇప్పుడు విశ్వసిస్తే నిత్య జీవం వచ్చదా? సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు యందు విశ్వసిస్తే? చెప్పాలి. కుమారుని యందు విశ్వసిస్తే మనకు నిత్య జీవం వస్తుంది. విశ్వసిస్తే చాలా. హల్లెలూయా. విశ్వసిస్తే చాలా. సరే, అదే జాన్ చాప్టర్ 3 and verse 36. యోహాను సువార్త 3వ అధ్యాయం. విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అమ్మా, పెద్దగా చదవాలి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఓకే. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. మళ్ళీ చదువుతారా అందరు నాతో కలిసి? అమ్మా, అందరు నాకెళ్ళి చూడండి. నేను చెప్తాను, నాతో పాటు కలిసి చదవండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. నా పాయింట్ అర్థమైందా? కుమారుని యందు విశ్వాసముంచువాడే
నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, చెప్పండి అమ్మా, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుడు ఉగ్రత వాని మీద నిలిచి ఉండున్నా. అమ్మా, నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాకటి దాకా మనం ఏం చదువుకున్నాం? విశ్వసించిన వారికి నశింపక నిత్య జీవం పొందుకుంటాం. ఇట్స్ గుడ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి కండిషన్స్ మారిపోయాయి. ఏంటంట? విశ్వసించిన వాడు నిత్య జీవమునకు, చెప్పాలి ఏంటంట? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మోకరిల్లిన వాడు విశ్వసించాడా లేదా? పెద్దగా చెప్పాలి. విశ్వసించాడు. మరి మనం విశ్వసిస్తున్నాం లేదా? పెద్దగా చెప్పాలి. మనం విశ్వసిస్తున్నాం. విశ్వాసం మాత్రమే ఇస్తున్నామా? ఇప్పుడు ఏం చేయాలి మనం? సరే, ఇప్పుడు ఆ మోకరిల్లిన వాడు విధేయుడో కాదో చూద్దాం. హల్లెలూయా. నిజానికి అతను విశ్వసించాడు అంతే. నా మాట అర్థమవుతుందా? అతను విశ్వసించాడు అంతే. విశ్వసించిన వాడికి ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. తండ్రి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. విశ్వాసం ఉంచిన వాడికి ఖచ్చితంగా నశింపక నిత్య జీవం వాడికి దయచేయబడుతుంది. అయితే హల్లెలూయా, మీరు గమనిస్తే వాట్ వి కాల్ ఆఫర్స్ అని ఇస్తారు మనకి. ఫెస్టివల్ టైమ్స్లో మంచి మాల్స్లో మంచి ఆఫర్స్ ఇస్తారు, అవునా? పేపర్లో మంచిగా ఆఫర్స్ 50%, 70% ఉంటుంది. కానీ చిన్నగా ఒక కార్నర్లో ఒక మాట రాసి ఉంటుంది. ఏంటది? గుడ్. హల్లెలూయా. దాన్ని చదవం మనం. చిన్నది ఎక్కడో ప్రింట్ చేయనట్టు చీమ తలకాయ ఎంత ఉంటుంది, అది కరెక్ట్గా కండిషన్స్ అప్లై. హల్లెలూయా. అది చదవం. కానీ దేవుడు కూడా ఇక్కడ అదే మనకు చెప్తున్నాడు. విశ్వసించిన ప్రతివాడు నశింపడు, నశింపక ఖచ్చితంగా నిత్య జీవమునకు వారసుడవుతాడు. హల్లెలూయా. అయితే ఒక మాట ఏంటంటే విధేయత కూడా చూపాలి. మరి ఇప్పుడు మీరు చూడబోతేనేమో మేము నిత్య జీవానికి వారసులం అంటున్నారు, మేము విశ్వసించామంటున్నారు. విశ్వసించినంత సులువ విధేయత? అది కూడా చూద్దాం. 19వ వచనం చదువమ్మా. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. చాలమ్మా. మనం ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. అది తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పుంది. మీకు ఇందాక చెప్పా కదా, సత్పురుషుడునని. సత్పురుషుడును అనుకోవటం కంటే పైన మంచి బోధకుడు అని రాసుకోండి, లేకపోతే మీకు అర్థమయ్యే విధంగా. ఎందుకంటే నిజానికి మంచివాడని నేను ఎలా అవుతాను? దేవుడొక్కడే మంచివాడు, ఆయన మాత్రమే మంచివాడు. అది ఆయన మాట్లాడిన ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. మంచివాడు అనుకోవటం కంటే ఆయన మాత్రమే కాపాడేవాడు, ఆయన మాత్రమే కాపాడేవాడు. లేదా అక్కడ మంచివాడు అనటం కంటే రక్షకుడు. మీకు అర్థమయ్యే రీతిలో రాసుకోండి. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంది, సేవ్ వన్ దట్ ఈస్ గాడ్ అని రాయబడింది. అంటే రక్షించేవాడు ఒక్కడే. నా వాయిస్ ఫుల్ కొంచెం. రక్షించేవాడు ఒక్కడే. ఆ రక్షకుడు ఎవరో కాదు, దేవుడు ఒక్కడే. ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఆ 19వ వచనంలోకి మనం వచ్చి చూస్తే ఒకసారి అధికారి ప్రభువుని అడిగాడు. ఏమని అడిగాడు? నిత్య జీవమునకు వారసుడవటానికి నేను ఏం చేయాలని అడిగాడు. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే నిజానికి మనం ఆలోచన చేస్తే అక్కడ నిత్య జీవమునకు వారసుడవటకు నేనేం చేయాలంటే దేవుడు ఆన్సర్ ఇవ్వాల్సింది దేనికి? పెద్దగా చెప్పండి అమ్మా. దేనికి ఇవ్వాలి ఆన్సర్ ఆయన? నిత్య జీవమునకు వారసుడా, ఇలా చెయ్యి వారసుడు అవుతావు అనాలి ఆయన. అలా అనలా ఆయన. అన్నాడా? అలా అనలా. నిజానికి ఈ ప్రస్తుత దినాలలో ఉన్న సమస్య ఇది. ఏంటి అంటే నీకు ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నను తీసుకొని
నువ్వు సేవకుడి దగ్గరికి వస్తావు అనుకుందాం కొద్దిసేపు. ఆ ప్రశ్నకి రిలవెంట్గా దేవుడు మాట్లాడిన మాటని మీకు తెలియజేస్తాం. కానీ దాంతో సంతృప్తి పొందడు అతను. ఎందుకు తెలుసా? అతనికి అనుకూలమైన ఆన్సర్ రావాలి. హల్లెలూయా. ప్రస్తుత దినాలు అలాగే ఉంది. నిజానికి ఒకవేళ అతన్ని సరిచేద్దాంలే అని మనం సరిచేస్తే మాకు తెలుసులేవోయ్ అంటారు. హల్లెలూయా. అలాంటి రోజులు ఇవి, అవునా? అలాగే కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, నిజానికి నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే మొదటగా నువ్వు తెలుసుకోవాల్సిన దేవుడిని. ఆమేన్, ఆమేన్. ఏం తెలుసుకోవాలి? దేవుడిని తెలుసుకోవాలి. మరి అతనికి దేవుడు తెలుసా? అక్కడ మోకరిల్లిన అధికారికి దేవుడు తెలుసా? దేవుడు నీకు నాకు తెలుసు, కానీ దేవుడు ఎవరో తెలియదు. ఏంటది అనుకుంటారా? దేవుడు నీకు నాకు తెలుసు, కానీ దేవుడు ఎవరో తెలియదు. అర్థమైందా నా మాట? నా మాట అర్థమైందమ్మా? నిజానికి దీని గురించి నేను ఒక సందర్భంలో చెప్పాను. నేను దేవుడు అంటే నీకు అర్థం తెలిస్తే అని. నిజానికి ఆ దేవుడు ఎవరో అతను తెలుసుకోవాలని దేవుడు పరిశుద్ధ అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలుసా? కాపాడేవాడు నేను కాదు, నేను కేవలం మనిషిని, నేను మనుష్య కుమారుడిని. హల్లెలూయా, హల్లెలూయా. నా ద్వారా నా తండ్రి జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే అక్కడికి వచ్చి నేను ఎలా మంచివాడిని అవుతాను అంటే సత్పురుషుడిని, ట్రాన్స్లేటర్స్ రాసినట్టు మనం చూస్తే సత్పురుషుడిని ఎలా అవుతానని చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదు. ముందు నిత్య జీవం తర్వాత సంగతిరా, ముందు దేవుడు ఎవరో తెలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నిత్య జీవం తర్వాత జుద్దు, కానీ ముందు దేవుడు ఎవరో తెలుసుకో. ఆ అధికారికి దేవుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ అంటే ఎట్లా చెప్పలేదులే, మరి మొరటుకి చెప్పలా, స్ట్రైట్కి చెప్పలా. హల్లెలూయా. నేను ఎలా మంచోడిని అని చెప్తున్నావు? అసలు నేను ఎలా నిన్ను కాపాడుతానని అనుకుంటున్నావు? నేను కాదు నేను కాపాడేది. హల్లెలూయా. దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నిజానికి మనుష్యులు నిన్ను కాపాడలేరు, కానీ సర్వశక్తిమంతుడు నిన్ను కాపాడగలడు. నీవు అడుగుతున్న నిత్య జీవము మనుష్యుల చెంత లేదు, కానీ సర్వోన్నతుని పాదాల చెంత ఉంది. ఆమేన్, ఆమేన్. నిజానికి ప్రస్తుత దినాలలో దేవుని పనివారమే మేము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన సేవకులుగా వాడబడే మేము పనివారమే, మేము దేవుళ్ళం కాదు. దేవుళ్ళుగా ప్రకటించుకుంటున్న ఎందరో సేవకులు ఉన్నారు. అవి చాలా దారుణమైన అంశాలు, అవి దారుణమైన క్రియలు. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ప్రేయర్స్ చేస్తూ దేవుడు కొన్ని హీలింగ్స్ చేసినప్పుడు, అయ్యా నువ్వు దేవుడు అయ్యా. అమ్మా నేను దేవుడు కాదు, దేవుడు నన్ను వాడుకున్నాడు అంతే. నేను చాలామందికి చెప్తాను, గొప్పతనం మాలో ఏమీ లేదు. నేను చాలా స్ట్రైట్గా మాట్లాడుతాను, అవునా? మాలో ఏ గొప్పతనం లేదు, మమ్మల్ని వాడుకునేవాడు గొప్పడు. విశ్వసించాల్సింది మమ్మల్ని కాదు, విశ్వసించాల్సింది ఉన్నతుడిని. ఆయన్ని నమ్ము, నిజదేవుడని ఆయన విశ్వసించు. ఖచ్చితంగా నన్ను ఒక పనివాడిలాగా నీ కోసం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ క్రమంలో మనం ఆలోచన చేస్తే నిజానికి ఆయన ఎందుకు కోప్పడ్డాడో తెలుసా? ఆయన మనిషిని ప్రైజ్ చేస్తున్నాడు. అయ్యా నన్ను కాపాడు, సద్బోధకుడా నన్ను కాపాడు. నేను ఎలా నిన్ను కాపాడుతాను రా, నీకోసం ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వాడు రక్షించబడతాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం అతనిలో ఉంది. ఆమేన్. కానీ విశ్వసించిన ప్రతివాడికి నిత్య జీవమా? అసాధ్యము. విధేయత కలిగిన ప్రతివాడికి నిత్య జీవము సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇమ్మీడియట్గా వాడిని సరిచేశాడు. అరే నేను కాదు, మనిషి వల్ల సాధ్యము కాదు. దేవుడిని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఒక్కడే సత్పురుషుడు. దేవుడు ఒక్కడే నిన్ను కాపాడేవాడు. నీకు అర్థమవడం కోసం దేవుడు ఒక్కడే నిన్ను కాపాడేవాడు. నువ్వు అడగాల్సింది మనిషినిగా దేవుడిని అడగాలి. హల్లెలూయా. బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళటానికి నాకు మార్గం తెలియచేయవా అనేది వేరు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వెళ్ళటానికి నేనేం చేయాలి? హల్లెలూయా,
అందుకే దేవుడు అక్కడ ఆన్సర్ ఇచ్చాడు. 20వ వచనం చదవమ్మా. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నానని. చాలమ్మా. మనం ఇక్కడ ఆలోచన చేస్తే నిజానికి ఈ ఆజ్ఞలన్నీ వాడికి తెలుసా? అధికారికి తెలుసా తెలీదా? మోకాళ్ళు వేసిన అధికారికి తెలుసు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? అతనికి తోరా తెలుసు. అతనికి ఏం తెలుసు? అతనికి ధర్మశాస్త్రం తెలుసు. ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు. ఆ ధర్మశాస్త్రము తెలిసిన దాన్ని బట్టి అతను అక్కడ ఒక మాట అన్నాడు. ఏమని? బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను. అర్థమవుతుందా? బాల్యము నుండి వీటన్నిటిని అనుసరిస్తున్నాను. మరి నిజంగా అనుసరించేవాడైతే దిగులు పడాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే యు ఆర్ గోయింగ్ టు ఎటర్నల్ లైఫ్. ఆల్రెడీ వచ్చేసింది, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. పాస్పోర్ట్ వీసాతో కూడా పని లేదేక, డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. కానీ ఏదో కొరత, ఏదో తెలియని లోటు, హల్లెలూయా, ఏదో తెలియని లోటు అతన్ని వేధిస్తుంది. అయ్యో, నిజానికి నేను సాక్షాత్తు నిత్య జీవమును పొందుకోలేను, నేను పరలోకాన్ని చేరనేమో. అతను చేసిన క్రియలను బట్టి అతని భయము అతన్ని వణికిస్తుంది. అతని ప్రశ్నలు అతన్ని ఆలోచింపజేస్తున్నాయి. అతని గడిపిన జీవన విధానము అతనిని మరలా క్రీస్తు పాదాల చెంతకు నడిపించింది. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే నిజానికి నిత్య జీవమునకు పోవుట కంటే ముందు నువ్వు తెలుసుకోవాల్సిన దేవుడు ఎవరో. ఆమేన్, ఆమేన్. దేవుడు నీ అనుకూలంగా నీకు ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కాదు. దేవుడు ఒకడే. ఆమేన్. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీవు ఆయన పైన సంపూర్ణమైన నమ్మిక, సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఈ లేఖనాన్ని అనుసరిస్తే చాలు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. నిజంగా నువ్వు నమ్మితే చాలు, ఈ లేఖనాన్ని ఉచ్చరిస్తే చాలు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, హల్లెలూయా, శక్తి ఎక్కడో లేదు, మహిమ ఎక్కడో లేదు, రాయబడిన ఈ లేఖనంలో ఉంది. కానీ లేఖనాన్ని చూస్తున్నావా? ఈ రాయబడిన లేఖనం, నేను ఒక సందర్భంలో చెప్పాను, ఈ రాయబడిన లేఖనం లోగోస్. ఏంటది? లోగోస్. రాయబడిన లేఖనము లోగోస్. హల్లెలూయా. నీకు అర్థమవుతున్న లేఖనం రెమ్మ. హల్లెలూయా. ఏంటది? నీకు అర్థమవుతున్న లేఖనము రెమ్మ. బట్ అక్కడ రాసిందే నీకు కనపడుతుందా? రాసి ఉన్న దాని వెనుక తెలియపరచబడేది ఇంకోటి ఉంది. ఆమేన్, ఆమేన్. నువ్వు రాసి ఉన్నదాన్ని చూస్తున్నావేమో, దేవుడు నీకు తెలియపరచబడేది విను. రాసి ఉన్నబడే దాన్ని బట్టి అన్యులు ఎందరో నడుస్తున్నారు, కానీ నువ్వు అన్య జనాంగములో లేవు. నువ్వు మరి ప్రత్యేకించబడిన వారిలో ఉన్నావు. రక్షించబడి ఆయన సన్నిధానములో ఎంపిక చేయబడి ఎంచుకున్న మార్గములోనూ లేకపోతే ఆ వరుసలో నువ్వు ఉన్నావు. ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజానికి నిత్య జీవము కంటే ప్రధానమైన దేవుడు ఎవరో తెలియాలి. నిజానికి అక్కడ ఆ అధికారి దేవుడు ఎవరో తెలుసుకోవటం కోసం దేవుడు అక్కడ మాట్లాడాడు. నేను ఎలా నిన్ను రక్షించగలను? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మహిమలు చేసినా, ఎన్ని చేసినా చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, వెళ్ళు, ఎవరికి చెప్పొద్దు, వెళ్ళు. యోహాను సువార్త 21 చివరిలో ఒక మాట రాయబడింది, ఆయన చేసిన అద్భుత కార్యములను రాయుటకు భూలోకమైనను సరిపోదని. అంటే బైబిల్లో రాసినవే చాలా ఉన్నాయి, దానికి ఎన్నో ఆయన ఎన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 58 సూచక్రియలు బైబిల్లో రాయబడి ఉన్నాయి ఆయన గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లెక్కన భూలోకమైనను సరిపోదంటే ఆ లెక్కన ఆయన ఎన్ని చేస్తుంటాడో ప్రతి విషయాన్ని మనకు అక్కడ తెలియపరచబడాల్సిన అవసరం లేదు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏది అనుకూలమో, ఏది అవసరమో, ఏది ఉపయుక్తమైనదో, మనకి ఏది అనుకూలమైందో దేవుడు అక్కడ పొందుపరిచాడు. హల్లెలూయా. సో ఆ విధంగా ఆలోచన చేస్తే మరి నిజానికి అక్కడ మోకరిల్లిన అధికారి విశ్వసించాడు. విశ్వసించిన వాడు నిత్య జీవము పొందుకోవటానికి అర్హుడవుతాడే కానీ పొందుకోడు. హల్లెలూయా. హీ వాజ్ ఎలిజిబుల్. అతను అర్హుడయ్యాడు, అర్హతని పొందుకున్నాడే కానీ పొందుకోలా, ఆ నిత్య జీవాన్ని పొందుకోలా. బట్ నిత్య జీవాన్ని పొందుకోవటానికి అడుగుతున్నాడు. అంటే
దేవుడు ఒక మాట అక్కడ తెలియపరిచాడు. నీకు ఒక కొరత ఉంది. చదువమ్మా 22 చదువు. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచూనే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. చాలమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే నిజానికి అతని ఆహార్యము కూడా మనం ఆలోచన చేస్తే ధనవంతుడిలాగే ఉండాలి. లేకపోతే నీకు కలిగి ఉన్నదంతా అమ్మేసి వెంబడించమని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే మరి అతనికి కొదువుగా ఉన్నది ఏంటి, అతను ఏం చేశాడు, దాన్ని బట్టి మనమేమి నేర్చుకోబోతున్నాం ఆత్మీయ పాఠాలు. దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని విపులీకరించి. రైట్? దీన్ని బట్టి మనకు అర్థమవుతుందా? నమ్మి విశ్వసించిన వాడికి నిత్య జీవం దొరకదు. ఎవరికి దొరుకుతుంది? నమ్మి విశ్వసించి విధేయత చూపిన వాడికి నిత్య జీవం అనే మార్గంలో వాడు ప్రవేశిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరుద్దాం. అందరూ ఆ రీతిగా సిద్ధపడి ఉండగా, థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ వీక్ దీని పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడి యొక్క క్లుప్త వివరణ మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ ఆ రీతిగా సిద్ధపడి ఉండగా